poivrons sont grillés, ça va encore plus vite, évidemment. Là, regardez, regardez la salade. Voilà. సో ఈ తాతను చూసి ఫస్ట్ టైం సర్ప్రైజ్ అయిపోయా. ప్యారిస్లో ఇలా కూడా చేస్తున్నారు. సో నాకైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తుకొచ్చింది. సో మీరు చూడగానే ఇన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఒకేసారి. ఎన్నో గ్యాడ్జెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. €1 €2 చాలా చీప్ ఇక్కడ. సో ఇదే A to Z మార్కెట్ అంటారు. యాపిల్ నుంచి జీబ్రా వరకు అన్నీ దొరుకుతాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడండి ముసలావిడ ఎట్లా అమ్మేస్తుందో గోల్డ్ బయట అమ్మేసి. KGF నుంచి తీసుకొచ్చారు ఈ గోల్డ్. నిజం చెప్తున్నా. హలో గైస్, మళ్ళీ కొత్త బ్లాగ్కి అయితే వెల్కమ్. సో మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్ అయితే చూపించబోతున్నా. సో ఇట్లా ప్యారిస్లో డిఫరెంట్ ప్లేసెస్లో లోకల్ మార్కెట్స్ ఉంటాయి. సో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఇవాళ మీకైతే చూపిస్తాను, రండి. సో ఇదే ఫేమస్ మార్కెట్ మాట. సో ఇక్కడంతా ట్రామ్ రిపేర్ జరుగుతుంది. సో ఇప్పుడు చూపిస్తాం మార్కెట్ ప్రైజెస్ ఎట్లా ఉంటాయో. €3 €4 అంట. సో చెప్పులు €10. మోస్ట్లీ నేను తక్కువ మాట్లాడతా ఈ వీడియోలో, ఎక్కువ న్యాచురాలిటీగా రావాలని చెప్పి మార్కెట్ వాయిసెస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. మోస్ట్లీ €10 ఉన్నాయి. ఏదైనా €10 ఉంది. ఆఫ్రికన్స్ కూడా పెట్టారు ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ అయితే ఉంటాయి. మీరు స్టార్టింగ్ వీడియోలో తాతని చూశారు కదా, సో అతనే మాట మ్యాజిక్లు చేసే తాత. మొబైల్ గ్యాడ్జెట్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఓ చాలా పెద్దదే ఉంది మార్కెట్ మాత్రం. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కొంచెం ప్రైజెస్ కూడా తక్కువే ఉన్నాయి. ముందు మీకు చూపించి నేను తర్వాత తీసుకుంటా. సో ఇటు సైడ్ కూడా మార్కెట్ ఉంది. సో €5 అంట షర్ట్. €6 ఉన్నాయి మోస్ట్. సో లేడీకి సంబంధించినవి అయితే చాలానే ఉన్నాయి. €12 అంట, €8. సో ఇట్లా ప్యారిస్లో లోకల్ మార్కెట్స్లో చాలా చీప్ ఉంటాయి. బా ఇక్కడేదో. సో ఇలా వెళ్దాం. సో వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. చాలా జనాలు రష్గా ఉన్నారు. సో ఇవన్నీ డ్రెస్సెస్ మార్కెట్, సూపర్ మార్కెట్స్. €8 అంట. ఇదంతా పెద్ద మార్కెట్. సో చాలా ప్లాస్టిక్ సామాన్ కూడా ఉన్నట్టున్నాయి. సో ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా చాలా రీజనబుల్గానే అయితే ఉన్నాయి. అన్ని లేడీకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సేమ్ మన మార్కెట్ లాగే ఉంది. నాకైతే మా బుధవారం సంత గుర్తుకొచ్చింది. ఎవ్రీ BHLలో బుధవారం సంత పెడతారు. సో చాలా పెద్దదే మార్కెట్. చూసుకోరా, గుద్దేశాడు, ప్రాబ్లం ఏం లేదు. నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి మార్కెట్లో. వెళ్తే మార్కెట్ వస్తూనే ఉంది. సో అలా నడుస్తా
మీకు చూపిస్తున్నాను. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడాను, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి వీడియోని. సో మార్కెట్ వరల్డ్లోకి వెళ్ళిపోండి. వెల్కమ్ టు మార్కెట్ యూనివర్స్. Doucement quand même les gars. Non, 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 il y a de la maçon de la dame là. هيا بالمنقذ هيا باش نكتري باش تكتري باش ولا بد هيا نكتري సో ఇది మాట మార్కెట్. సో వీడియో అయిపోలేదు. సో ఇప్పుడు ఉంటుంది. మన తాతయ్య చేస్తాడు మ్యాజిక్లు కస్టమర్లు నమ్మించడానికి. సో అదేదో మీరే చూసేయండి, చెప్పడం కన్నా చూస్తే బాగుంటుంది. Avant sont grillés, ça va encore plus vite, évidemment. Là, regardez madame, regardez la salade. Voilà. Alors le lavage pas de frites, చూడండి తాతయ్య ఎంత కష్టపడుతున్నాడో. సో వెజిటేబుల్స్ ఇట్లా చూపిస్తున్నాడు, ఈజీగా అయిపోతుందంట. సో జనాలందరూ రౌండప్ అయిపోయారు. సో అలా మాట జరిగింది. సో అక్కడి నుంచి ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. మన ఫేవరెట్ సెషన్ అయితే వచ్చేసింది. సో గ్యాడ్జెట్ల ఏరియా అన్నమాట ఇక్కడ. వీడైతే గ్యాడ్జెట్లో నింపేశాడు. సో చూసి నాకే దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. పర్ఫ్యూమ్ బాటిల్స్ నుంచి స్పీకర్, బ్లూటూత్ స్పీకర్లు, యూట్యూబ్ మైక్లు అన్నీ తెచ్చి అమ్మేస్తున్నాడు వీడు. ఇవైతే మొత్తం అంతా చూస్తే చైనా మాల్ లాగే ఉంది.
సీసీటీవీ కెమెరాలు బాబోయ్ చెప్పడేమో లిస్టే. కుక్కర్స్ అన్నీ ఉన్నాయి వీడి దగ్గర. లేని ఐటమ్ అంటూ ఏదీ లేదు. ఈ యొక్క షాప్ స్పెషాలిటీ అన్నమాట మార్కెట్లో. వీళ్ళందరూ ఇట్లా మిషన్ ఇంపాసిబుల్ రోక్స్ నేషన్ అట్లా ఉంది మాట ఇది. వీడి షాప్ చూస్తే ఈ షాప్ స్పెషల్ మార్కెట్లో అన్నమాట. సో చూస్తే ఫినాయిల్ అవి ఇవి చాలానే ఉన్నాయి. సో మొత్తం ప్లాస్టిక్ సామాన్లు అన్నీ దొరుకుతాయి మీకు. కాకపోతే కార్డ్ యాక్సెప్ట్ చేయరు ఇక్కడ, ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. €1 నుంచి అయితే ఉన్నాయన్నమాట ప్రైజెస్ స్టార్టింగ్ ఇక్కడ. సో చూస్తే షాక్ అయిపోయాను నేనే. అన్నీ ఉన్నాయి నిజంగా, A to Z మార్కెట్ లాగా. యాపిల్ నుంచి జీబ్రా వరకు అన్నీ ఉన్నాయి. సో ముసలామె గోల్డ్ అమ్మిందని స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా ఆమె. సో అండర్వేర్స్ ఏమో €1 అంట. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కష్టపడి తీయాల్సి వచ్చింది. జనాల మధ్యలోకి వెళ్ళి తీయడం అంత ఈజీ కాదు. సో అర్థం చేసుకోండి కష్టం ఎంత పడుతున్నానో. సాటర్డే వెనస్డే ఉంటుందంట ఈ మార్కెట్ వచ్చేసి. సో ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. సో ఇప్పుడైతే నేను మా ఇంటికైతే వెళ్తున్నాను. సో ఇది మా ఇంటికి వెళ్ళే వే మాట. మా ఇల్లు వరకు చూపిస్తా ఇప్పుడు. సో ఈ పక్కనే ట్రామ్ వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, కొత్త ట్రామ్ వేస్తున్నారు అన్నమాట. 6 months పట్టచ్చు. ఇక్కడైతే అన్ని షాప్స్ ఉన్నాయి. సో మీరే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా బెస్ట్ చూడడమే బెస్ట్ ఉంటుంది. ఆ భాష ఏంటి, ఆ అవతారం ఏంటి? అవతారం కాదు, అవసరం. ఎన్ని రోజులు ఈ మార్కెట్ చెప్పినా కొంచెం నేను కూడా సాఫ్ట్వేర్ సైడ్లో స్టోన్ వేద్దామని. స్టోన్ హిట్ బ్రెయిన్. సో అలా సాఫ్ట్వేర్లో కూడా స్టోన్ వేద్దామని జాబ్లో చేతులు పెట్టుకుని వెళ్తున్నా. ఎటు వెళ్తున్నా నాకే తెలియట్లేదు. మా ఫ్రెండ్స్ కూడా ప్యారిస్ వద్దాం అనుకుంటున్నారు. నేను అడిగేమాట, ప్యారిస్ వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. నేను రైస్ పెడతాం నేను కర్రీ తీసుకొస్తాం మామ. జాబ్ గురించి రా నేను అడిగింది. మామ పర్టికులర్ ఇదే జాబ్ చేయాలన్న నారో మైండ్ ఏం లేదు మామ. నాకైతే శాలరీ కూడా వద్దు మామ. ఫుడ్ పెట్టి షెల్టర్ ఇస్తే చాలు. నీకు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టుడు కంటే శాలరీ ఇచ్చుడు బెటర్ కదరా మామ. నేనంటే జాబ్ రెస్పెక్ట్ అని పోతున్నా, మీకు ఎందుకు రావని? ఒకటి రారా జాబ్ రెస్పెక్ట్, మాకు కూడా కావాలి జాబ్. మామ అర్థం చేసుకోరు మామ ప్లీజ్. పైసలు అయిపోయినాయి మామ. ఇగో మొన్ననే రింగ్ కూడా అమ్మేసిన. అలా ముందుకు వెళ్ళిపోయాయి అన్నమాట. మా ఫ్రెండ్స్ మాటలు పట్టించుకోకుండా. అదే సంగతి. చాలామంది ప్యారిస్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుందని అనుకుంటారు, అన్నీ దొరుకుతాయి అనుకుంటారు ఇక్కడ. అన్నీ దొరుకుతాయి కానీ డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ రావాలి. ఆల్రెడీ మీకు చెప్పిందే. సో ఇదిగో చూడండి, ఇక్కడ ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు అట్లా అమ్మేస్తూ ఉంటారు అన్నమాట మొక్కజొన్న కండలు. ఒక్కొక్కటి €1. ఓ మై గాడ్, €2 అంటే ఆలోచించండి. మన దగ్గర ₹10 వీడు 200కి అమ్ముతున్నాడు. ఏం చెప్పమంటారు చెప్పండి. మీ అందరికి అందుకే ఒకటి చెప్తా అందరికీ. సో మా ఫ్రెండ్స్కి కానీ మా రిలేటివ్స్ అందరికీ ఒకటి చెప్తా ఉంటా. లైఫ్లో మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ప్యారిస్లో లైఫ్ అంత ఈజీ కాదు. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. సీరియస్గా చెప్తున్నా. సో నమ్మండి, జోక్స్ వేయట్లేదు. ఇప్పుడైతే మా మార్కెట్ అయితే వచ్చేసింది. చెప్పాల్సిందంతా అన్ని వీడియోస్లో చెప్పేశాను. ఈ వీడియోలో ఏం చెప్పాను, క్లాస్ ఇవ్వను, లెక్చర్ ఇవ్వను. సో ఈ పక్కనే క్యారోఫ్రీ మార్కెట్ ఉంది. సో ఇక్కడ వరకు అయితే ట్రామ్ ఉంది అన్నమాట. స్ట్రైట్గా ట్రామ్ వేశారు. సో చూడగానే ఏరియా మొత్తం చాలా డీసెంట్గా అయితే ఉంటుంది కొంచెం కంపేర్ టు అదర్ ఏరియాస్ ఇన్ ద ప్యారిస్. ఈ ఏరియా కొంచెం సేఫ్ అని చెప్పచ్చు. సో జస్ట్ ట్రామ్ వర్క్ జరుగుతుంది కదా, సో అందుకే అట్లా కొంచెం గజిబిజిగా అయితే ఉంది. చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ట్విన్ టవర్స్ లాగా. సో మా ఇంటి వెనకాలే ఒక బిల్డింగ్ ఉంది, అది చూపిస్తా.
సో ఇప్పుడైతే మా ఏరియాకి అయితే వచ్చేసాము. సో మా ఇల్లు ముందే ఉంది. సో ఇదే మా ముందు ఒక రెస్టారెంట్ కూడా ఉంది చూస్తే. సో అలా రెజ్యూమ్స్ పట్టుకుని అయితే వెళ్ళాను జాబ్స్ అడగడానికి కోసం. సో ఇవాళ మార్కెట్ ఉంది కదా, చాలా బిజీగా ఉందని వచ్చేసాను. సమ్మర్ సీజన్ కదా, సో ఎండ కూడా బాగానే ఉంది, సమ్మర్ అయిపోయింది. సో ఇప్పుడైతే మా ఇంటికి వెళ్తున్నా చెప్పులు వేసుకుని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఇదిగోండి మా ఇంటి ముందు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సో చూడండి. సో ఇక్కడ ఎక్కువ ఓల్డేజ్ పీపుల్ ఉంటారు మా ఉన్న ఏరియాలో. సో నేనైతే కీస్ పట్టుకుని వచ్చేసాను అనమాట మా ఇంటికి. సో నెక్స్ట్ వ్లాగ్లో మా ఇల్లు చూపిస్తా, హోమ్ టూర్. సో మేము ఉంటుంది స్టూడియో అపార్ట్మెంట్ మాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.